హలో అండి. అనుకున్నట్లుగానే టీజీఈఏపీ సెట్ 2025 అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూలు ఇందాకే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ మనకి వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో అదే డాక్యుమెంట్ ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఒక్కసారి మనము ఈ షెడ్యూల్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో మీకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఏమైనా రావచ్చు. నేను బయట ఉన్నాను, బయట నుంచి చేస్తున్నాను కాబట్టి మేబీ మీకు ట్రాఫిక్ సౌండ్స్ అవి వినిపిస్తుంటాయి, ఇగ్నోర్ చేయండి దయచేసి. సో మీకు ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో మనకి ఎక్కువ టైం లేదు, చూడండి 28 అంటే రేపటి నుంచే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మొత్తంగా స్టార్ట్ అవుతుంది. సో ముందుగా ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషను, ఫీ పేమెంటు, ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంటు, ఆ తర్వాత స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటరు, డేట్ అండ్ టైము టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే మీరు ముందుగా ఏం చేయాలంటే మీ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫీ పేమెంట్ కూడా చేయాలి, ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎందుకోసం స్లాట్ అంటే మీరు సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫికేషన్ చేయించుకోవడం కోసం స్లాట్ బుకింగ్ అనేది కంపల్సరీ అనమాట. మీరు ఆ స్లాట్ ఏదైతే ఒకరోజు అంటే డేట్స్ కూడా ఇచ్చారు చూడండి. సర్టిఫికేట్, ఈ సెకండ్ పాయింట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మీకు స్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. ఒక్కొక్కరికి హాఫ్ అన్ అవర్ స్లాట్ ఉంటుందన్నమాట. సో ఆ టైమింగ్స్లో మీరు ఏ డేట్లో కానీ ఏదైనా టైమింగ్ కానీ మీరు అవైలబుల్గా ఉన్న టైమింగ్స్లో మన బుక్ చేసుకోవచ్చు ఆ స్లాట్. సో అదే టైంకి అంటే దాంట్లో హెల్ప్ లైన్ సెంటర్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటరు, డేటు, టైము ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న దగ్గరికి మీరు స్లాట్ బుక్ అయిన తర్వాత ఆ బుక్ చేసుకున్న డేట్కి, టైంకి, ఆ సెంటర్కి మీరు మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయ్యాక మీకు ఒక లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడి తీసుకొని మీరు తర్వాత వచ్చి ఈ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ అనేది చేయడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో దానికి మనకి ఇప్పుడు చూడండి డేట్స్ అయితే ఒకసారి క్లియర్గా చూడండి. ఆన్లైన్ రిజిస్ట్రేషను, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్కి 28 అంటే రేపటి నుంచి జూలై 7వ తారీఖు వరకు టైం ఇచ్చారు. సీరియల్ నెంబర్ 1. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 2, ఆల్రెడీ స్లాట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి సీరియల్ నెంబర్ 3 చూడండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి వెబ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి 6వ తారీఖు, జూలై 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు టైం ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. దాని తర్వాత సీరియల్ నెంబర్ 4 చూసుకున్నట్లయితే 10వ తారీఖు మీకు ఆప్షన్స్, మీరు ఏవైతే ఆప్షన్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. ఓకే, ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతాయి మీరు ఫ్రీజ్ చేయకపోయినా కూడా. నెక్స్ట్ వచ్చేసి మీకు డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 13th జూలై. సో మీరు ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీకు ఒక మాక్ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఆ మాక్ సీట్ అలాట్మెంట్లో ఏంటి అని అంటే మీకు మీరు ఇచ్చిన ఆప్షన్స్లో ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చింది అనేది ఒక జస్ట్ ట్రయల్ రన్ లాంటిది. ఓకే, ఒక మాక్ రన్ లాంటిది అనమాట. సో దాంట్లో మీకు సీట్ వచ్చిందా లేదా తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఇంకేమైనా ఆప్షన్స్ కొత్తగా యాడ్ చేయాలా, లేకపోతే ఇంకేమైనా ఎడిట్ చేసుకోవాలా, రీఆర్డర్ చేయాలా అనేవి మాడిఫై చేసుకోవాలనుకుంటే మీరు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అది ఎప్పటి నుంచి ఆ మాడిఫై చేసుకోవడానికి మీకు సీరియల్ నెంబర్ 6 చూడండి. ఇక్కడ మోడిఫికేషన్ ఆఫ్ ఆప్షన్స్ ఇఫ్ రిక్వైర్డ్, అదర్వైజ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ ఫర్ మాక్ అలాట్మెంట్ షల్ బీ కన్సిడర్డ్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్. సో ఇప్పటిదాకా మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టారో అవే ఆప్షన్స్ ఈ మాక్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా అవే ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్కి కన్సిడర్ చేస్తారు. పాయింట్ జాగ్రత్తగా వినండి. మాక్ అలాట్మెంట్లో ఏవైతే వచ్చిందో అవే ఆప్షన్స్ మీకు ఫస్ట్ ఫేజ్కి కన్సిడర్ అవుతాయి. కాబట్టి మీరు మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉండదు. కాకపోతే పెట్టినవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, ఆ రీఆర్డర్ చేసుకోవడం కానీ, మాడిఫై చేయడము, ఎడిట్, డిలీట్ ఇట్లాంటివన్నీ చేసుకోవడం మీరు చేసుకోవాలి. దానికి 14th and 15th 2 days టైం ఇచ్చారనమాట. ఓకే, మీకు ఆప్షన్స్ ఫ్రీజింగ్ ఎప్పుడైపోతాయి? 10వ తారీఖు, జూలై 10వ తారీఖు ఫ్రీజ్ అయిపోతాయి. 13వ తారీఖు లోపల మీకు మాక్ అలాట్మెంట్ వస్తుంది. దాని తర్వాత ఎడిట్ చేసుకోవడానికి 14, 15 2 రోజులు టైం ఇచ్చారనమాట. ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ మనకి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఎప్పుడు 15th రోజు ఈవినింగ్కి ఫ్రీజ్ అయిపోతాయి.
ఆప్షన్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. ఆ తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆన్ ఆర్ బిఫోర్ 18th లోపల, అంటే 15th అయిపోతే 16th, 17th, 18th ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా రావచ్చు. 1 or 2 days టైం అయితే తీసుకుంటారు. మ్యాక్సిమం 18th లోపల అయితే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో 18వ తారీఖు మనకి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చేస్తుంది, రైట్. దాని తర్వాత మీరు ఏం చేయాలి, కాలేజ్కి వెళ్ళాలా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అంటే సీట్ వచ్చిన వాళ్ళు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ సీరియల్ నెంబర్ 9 చూడండి, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ మాత్రమే అన్నారు. సో ఓన్లీ వెబ్సైట్లో మీరు ఫీ పే చేసి ఓకే ఆన్లైన్ రిపోర్టింగ్ సబ్మిట్ చేసినట్లయితే మీరు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ సీటు మీకు రిజర్వ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఈ ప్రాసెస్ చేయడానికి మీకు 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు టైం ఇచ్చారు, రైట్. 18 నుంచి 22 వరకు. సో మీరు ఈ ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత సీట్ వచ్చిన వాళ్ళు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో ఫీజు పే చేయాలి. ఆన్లైన్లో ఫీజు ఒకేసారి పే చేయాల్సి ఉంటుంది, ఓకే. ఆ ఫీజు ఎలా పే చేయాలి అని అంటే ఆన్లైన్లో మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఇట్లాంటి వాటితో చేయొచ్చు. సో కాలేజ్ ఫీజు ఎంత ఉంది, మీ అలాట్మెంట్ లెటర్లో మీరు పే చేయాల్సింది ఎంత అనేది చూపిస్తుంది. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీలు అయితే మీకు ఎంత రియంబర్స్మెంట్ ఉంటే మీరు ఎంత పే చేయాలి, ఒక 5,000 మినిమం అయితే పే చేయాల్సి ఉంటుంది ఫుల్ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు కూడా. సో అలా కాకుండా బీసీలు అయితే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అప్లికేబుల్ అవుతే ఎలిజిబుల్ అయితే మీరు దాన్ని బట్టి కొంత 35,000 ఎంత మైనస్ చేసి మిగిలిన అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా అది కాకుండా ఇంకా వేరే వాళ్ళు అయితే ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది మేబీ ఇప్పుడు మనకి పాత ఫీజుల ప్రకారమే అన్నారు కాబట్టి పాత ఫీజులు ఎంతవరకు ఉన్నాయి, మనకి 1,65,000 దాకా ఉన్నాయి. సో 1,65,000 అని అంటే మీరు ఒకేసారి పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ చాలా బాగా వినండి. ఈ 1,65,000, 1,30,000 ఎంతైనా కానీ ఒకేసారి మీరు పే చేయాలంటే మీ డెబిట్ కార్డు అది దానికి యాక్సెప్ట్ చేయాలన్నమాట. డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ దాంట్లో లిమిట్ ఉండడం, అంటే మీ అమౌంట్ ఉండడం ఒకటి, తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఆ కార్డు యాక్సెప్ట్ చేయాలన్నమాట. కార్డులో లిమిట్ ఉంటుంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ విధంగా లిమిట్ ఏదైనా ఉన్నట్లయితే సపోజ్ జనరల్గా 20,000, 30,000, 50,000 అలా లిమిట్ ఉంటుంది చాలా వరకు గవర్నమెంట్, ఎస్బీఐ ఇట్లాంటి వాటికి. సో కొన్ని ప్రైవేట్ వాటికి 50,000 అలా ఉంటుంది. కాబట్టి మీ కార్డుకి లిమిట్ ఎంత ఉందనేది మీరు ముందే చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏదైనా యాప్ వాడుతుంటే ఆ యాప్లో తెలుస్తుంది, లేదంటే బ్యాంకుకి వెళ్ళి ఆ బ్యాంకులో మీరు కనుక్కోండి. సో ఫీజు అంటే 1,65,000 దాకా కట్టుకునే అవకాశం ఉండేలాగా, 1,70,000 దాకా కట్టుకునేలాగా ముందే మీరు వాటిని రెడీ చేసి పెట్టుకోండి. లేదనంటే లాస్ట్ మూమెంట్లో ఇబ్బంది అవుతుందన్నమాట. మీకు ఆ ఫీ పేమెంట్ చేయాలి అని అంటే మీకు యాక్సెప్ట్ చేయవు, అవి వేరే వాళ్ళవి తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకవేళ మీకు రీఫండ్ రావాలి అని అంటే మీరు దేని ద్వారా అయితే పేమెంట్ చేస్తారో దానికే మళ్ళీ రీఫండ్ అవుతాయి అన్నమాట, ఇన్ కేస్ రీఫండ్ అవసరం అయితే, ఓకే. కాబట్టి ఈ పాయింట్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో పేమెంట్ చేసేసి ఆన్లైన్ రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది, దట్స్ ఇట్. అది ఎప్పటి వరకు 22 జూలై వరకు టైం ఉందన్నమాట, 18 నుంచి 22 వరకు. ఇక అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడంటే 25వ తారీఖున సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినట్లు ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసి ఫీ పేమెంటు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో కొత్తగా ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో చేయకుండా కొత్తగా సెకండ్ రౌండ్కి వస్తున్నారు అని అంటే వాళ్ళు మాత్రం ఈ స్లాట్ బుకింగ్, ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు పేమెంటు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దానికి 25వ తారీఖు ఒక డేట్ ఇచ్చారు, ఒకటే రోజు ఇచ్చారు. దెన్ నెక్స్ట్ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫై చేసుకోవడానికి 26వ తారీఖు ఒకరోజు టైం ఇచ్చారనమాట. ఇక దాని తర్వాత చూడండి, ఫస్ట్ రౌండ్లో అంటే ఫస్ట్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు అండ్ సెకండ్ రౌండ్లో కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా సెకండ్ రౌండ్లో మళ్ళీ కొత్తగా ఆప్షన్స్ ఇవ్వాల్సిందే. ఫస్ట్ రౌండ్లో మీరు ఫస్ట్ టైం పెట్టినవి మాకు అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్కి కన్సిడర్ చేశారు కదా, సెకండ్ రౌండ్కి కూడా కన్సిడర్ చేస్తారు అంటే చెయ్యరు. ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్ 12, exercising options after certificate verification, it is mandatory to exercise options afresh for second phase. First phase options will not be considered చెప్పారు కదా ఇక్కడ క్లియర్గా. సో మీరు సెకండ్ ఫేజ్కి కంపల్సరీ మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఆప్షన్స్ పెట్టాలి. అయితే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, ఫస్ట్ ఫేజ్లో మీకు ఆల్రెడీ సీట్ వచ్చింది, అయితే సెకండ్ రౌండ్లో ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు మీరు ఆల్రెడీ
బుక్ చేసుకొని ఉంటారు కాబట్టి, అంటే ఫీజు పే చేసి ఆన్లైన్ రిపోర్టింగ్ చేసి ఉంటారు కాబట్టి మీకు ఆ సీట్ రిజర్వ్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు దానికంటే బెటర్ అనుకున్న కాలేజీలు మాత్రమే పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఆప్షన్స్లో బెటర్ అనుకున్న కాలేజీలు, బెటర్ బ్రాంచెస్ మాత్రమే మీరు ఆప్షన్స్లో పెట్టాలి. సో దట్ ఏమవుతుందనంటే ఒకవేళ మీకు సెకండ్ రౌండ్లో ఏదైనా సీట్ వస్తే ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? సో సెకండ్ రౌండ్లో ఏదైతే వస్తుందో అది మాత్రమే ఉంటుంది. ఫస్ట్ రౌండ్ది, సెకండ్ రౌండ్ది కొంతమంది అడుగుతుంటారు, రెండు ఉంటాయా, అదే రెండిట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చా అని. అలాంటి ఆప్షన్స్ ఏమి ఉండవు. సెకండ్ రౌండ్లో పెట్టిన ఆప్షన్లో ఏదైనా వచ్చింది అని అంటే ఫస్ట్ రౌండ్లో పెట్టింది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ రౌండ్లో వచ్చింది, రైట్? సో ఆ ఫీజు ఇటు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఫీజుకి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఫీజు మీరు పే చేసేది కన్వీనర్కి చేస్తున్నారు, కాలేజ్కి కాదు. సో ఫైనల్ ఫేజ్ అన్ని ఫేజులు అయిపోయిన తర్వాత ఆ ఫీజు అడ్జస్ట్మెంట్ అనేది కన్వీనర్ చూసుకుంటారు. మీకు ఫీజు గురించి మీకు ఏం టెన్షన్ లేదు. ఇన్ కేసు మీకు తక్కువ ఫీజు ఉన్న కాలేజీలో సీట్ వచ్చిందనుకోండి, సెకండ్ రౌండ్ మీకు రీఫండ్ అవుతుంది అనమాట. అంటే ఇదంతా కూడా ఫైనల్ అన్ని ఫేజులు అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆ రీఫండ్ రావాలా, లేకపోతే మీరు ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటే ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది అనమాట. సో ఈ సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి మనకి 26, 27 2 రోజులు టైం ఇచ్చారు. 26, 27 జూలై. ఓకే, ఈ 2 డేస్లో మీరు ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. దాని తర్వాత 27వ తారీఖు ఆటోమేటిక్గా ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. నెక్స్ట్ మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఎప్పుడు 30 తారీఖు ఆన్ ఆర్ బిఫోర్ అన్నారు, అది కూడా. సో 27కి ఫ్రీజ్ అయిపోతే 28, 29, 30 3 రోజులు టైం ఉంటుంది కాబట్టి ఈ 3 రోజులలో ఎప్పుడు కంప్లీట్ అయిపోతే అప్పుడు ఇమీడియట్గా మీకు అలాట్మెంట్ అనేది డిస్ప్లే చేస్తారు. సో మీకు ఏ కాలేజీలో మళ్ళీ సీట్ వచ్చిందా అంటే ఫస్ట్ ఫేజ్లో వస్తే సెకండ్ ఫేజ్లో అప్గ్రేడ్ అయిందా, అయితే ఏ కాలేజీలో వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఎక్కడ వచ్చింది ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా చెప్పడం జరుగుతుందన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఎవరికైతే సీటు అప్గ్రేడ్ అయిందో, అప్గ్రేడ్ అయిన వాళ్ళు ఏం చేయాలి, ఏదైనా ఫీజు డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ₹1,00,000 ఉన్న ఫీజు ఉన్న కాలేజీలో సీట్ వచ్చింది. ఈసారి 1,20,000 ఫీజు ఉన్న కాలేజీలో వస్తే మీరు ఇంకా 20,000 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేయాలి. ఓకే, ఇది ఒకటి ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఇంకా మొత్తం మీరు ఫస్ట్ ఏం పే చేయలేదు కాబట్టి ఇప్పుడే ఫస్ట్ టైం మీకు సీట్ అలాట్ అయింది కాబట్టి దాంట్లో మీకు ఎంత చూపిస్తుందో అలాట్మెంట్ లెటర్లో అంతా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ చేయడానికంటే ఫీజు పే చేసి ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయడానికి మీకు 30 తారీఖు, 1వ తారీఖు, ఆగస్టు 1వ తారీఖు ఈ 2 రోజులు మీకు టైం ఇచ్చారనమాట. దీని తర్వాత ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఎవరికైతే సీటు అలాట్ అయిందో వాళ్ళు ఈ ప్రాసెస్ చేసి, అంటే ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత కాలేజీకి వెళ్ళి అక్కడ ఫిజికల్ రిపోర్టింగ్ కూడా చేయాలి. ఓకే, ఫిజికల్ రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ తర్వాత మీరు ఫిజికల్ రిపోర్టింగ్ అవసరం లేదు, బట్ సెకండ్ ఫేజ్ తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ అనేది కంపల్సరీ అనమాట. సో అది ఫిజికల్ రిపోర్ట్ చేయడానికి మీకు 31వ తారీఖు నుంచి 2వ తారీఖు, ఆగస్టు 2వ తారీఖు, జూలై 31 నుంచి 31, 1, 2 3 రోజులు టైం ఇచ్చారనమాట. సో ఆ 3 డేస్లో మీరు ముందుగా చెప్పినట్లు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు పే చేసి ఆన్లైన్లో రిపోర్టింగ్ చేసి అవన్నీ ప్రింటౌట్లు తీసుకొని మీ సర్టిఫికేట్లు అన్నీ తీసుకొని జిరాక్స్ కాపీలు 3 సెట్లు జిరాక్స్ కాపీలు ఇవన్నీ కూడా తీసుకొని మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయడానికి కాలేజ్కి వెళ్ళాలి. మీ ఫోటోలు ఇంకా కొన్ని ఫీజులు కూడా అడుగుతారు కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ చేసేటప్పుడు. అక్కడికి వెళ్ళి మీరు ఆ ఫీజులు, సర్టిఫికేట్లు అవన్నీ సబ్మిట్ చేసేసి మీ సీటు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్, ఇది మనకు సంబంధం లేదు, కాలేజ్ వాళ్ళు చేసుకుంటారనమాట. దానికి 3వ తారీఖు, ఆగస్టు 3వ తారీఖు టైం ఇవ్వడం జరిగింది. సో ఇంతటితోని మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు చూడండి. ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ అట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. చెప్పాను కదా, ఫస్ట్ ఫేజ్ తర్వాత మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో వచ్చిందే మీకు కన్ఫర్మ్, ఇంకా నాకు మళ్ళీ ఫర్దర్గా వేరేది అవసరం లేదు అని అనుకుంటే ఒకవేళ కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. మీకు వేరే ఫర్దర్ అప్డేట్ అవసరం లేదు, వేరే కొత్త కాలేజ్ అవసరం లేదు, ఇంకా ఇంతకంటే మంచి కాలేజ్ అవసరం లేదు, మంచి బ్రాంచ్ అవసరం లేదు అని అనుకుంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన దాంతో మీరు సాటిస్ఫై అయితే డైరెక్ట్గా మీరు కాలేజ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, కానీ సెకండ్ ఫేజ్ తర్వాత అందరూ వెళ్ళి మీకు ఏ కాలేజీలో సెకండ్ ఫేజ్లో ఏ కాలేజీ అలాట్ అయింది, ఏ బ్రాంచ్ అలాట్ అయింది అదంతా ప్రింట్అవుట్లు తీసుకొని అలాట్మెంట్ లెటర్ ప్రింట్అవుట్లు, సర్టిఫికేట్లు, ఫీజులు అన్నీ తీసుకొని కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేసి అక్కడ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే,
ఇక సెకండ్ పాయింట్ చూస్తే హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అట్ ద అలాటెడ్ కాలేజ్ అండ్ అబ్టైన్ ఎక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ ద కాలేజ్. ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అన్ని సర్టిఫికెట్లు ఇంక్లూడింగ్ మీ ఎంసెట్ హాల్ టికెట్, ఎంసెట్ ర్యాంక్ కార్డు, ఇవన్నీ కూడా ప్రింట్అవుట్లు జిరాక్స్లు తీసుకోవాలి. ఒక సెట్ అక్కడ ఇవ్వాలి. అండ్ ఒరిజినల్ టీసీ కూడా కాలేజీలో సబ్మిట్ చేయాలి. మిగిలిన ఏం అవసరం లేదు అని అన్నట్టే ఇక్కడ. కానీ వాళ్ళు అడుగుతారు, కాకపోతే వాళ్ళ దగ్గర మీరు ఏమేమి సబ్మిట్ చేశారో వాటన్నిటికీ సంబంధించి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అయితే ఇస్తారో అదైతే ఖచ్చితంగా మీరు అడిగి తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి candidates got allotment in second phase and not reported at the allotted college are not permitted to exercise options in final phase of counseling. ఇది చూడండి, ఫస్ట్ ఫేజ్లో అటెండ్ చేయకుండా సెకండ్ ఫేజ్లో అటెండ్ చేయడానికి ఛాన్స్ ఉంది మీకు. ఓకే, అదేవిధంగా సెకండ్ ఫేజ్లో కూడా అటెండ్ చేయలేదు, ఫస్ట్లో చేయలేదు, సెకండ్లో చేయలేదు, కానీ డైరెక్ట్గా థర్డ్ ఫేజ్లో కూడా చేసుకోవచ్చు, అటెండ్ చేయొచ్చు మీరు. కానీ ఇక్కడ చూడండి పాయింట్, సెకండ్ ఫేజ్లో మీకు సీట్ వచ్చి క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్, అలాట్మెంట్ వచ్చింది మీకు సెకండ్ ఫేజ్లో, కానీ మీరు రిపోర్ట్ చేయలేదు కాలేజీలో. అలాంటి వాళ్ళకి నెక్స్ట్ కౌన్సిలింగ్లో అంటే ఈ సీటు పోతుంది అండ్ నెక్స్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉండదు ఫైనల్ ఫేజ్లో. ఓకే, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక మనకి ఫైనల్ ఫేజ్ ఇంకొకటి ఉంది, దానికి సంబంధించిన డేట్స్ చూడండి ఇక్కడ. ఈ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్కి రాలేదు, డైరెక్ట్గా థర్డ్ ఫేజ్కి వచ్చారు అని అంటే వాళ్ళు 5వ తారీఖు ఆగస్ట్ 5వ తారీఖు ఈ ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు పే చేసి స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమో 6వ తారీఖు ఉంటుంది. ఓకే, స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి స్లాట్ బుకింగ్కి 5వ తారీఖే డేటు, లాస్ట్ డేటు, బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమో 6వ తారీఖు ఉంటుంది. రైట్, ఇక నెక్స్ట్ ఈ అందరూ ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజ్లో కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఆప్షన్స్ పెట్టుకోవడానికి, మళ్ళీ థర్డ్ ఫేజ్కి ఆప్షన్స్ పెట్టడానికి మీకు టైం ఇచ్చారు చూడండి ఇక్కడ. ఆగస్ట్ 6వ తారీఖు అండ్ 7వ తారీఖు. ఓకే, ఈ 2 రోజులు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. 7వ తారీఖు సాయంత్రం ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతాయి ఆప్షన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ అలాట్మెంట్ మనకి 10వ తారీఖు లోపల డిస్ప్లే చేస్తారు. ఓకే, అగైన్ మళ్ళీ మనకి ఫీ పేమెంట్, ఎవరైతే అప్గ్రేడ్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా కూడా డిఫరెన్స్ ఫీజు లేదా టోటల్ ఫీజు ఇట్లాంటివన్నీ కూడా ఆన్లైన్లో పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలి. దానికి 10వ తారీఖు ఆగస్టు 10 నుంచి 12 వరకు, అంటే 10, 11, 12 3 తారీఖులు డేట్ ఇచ్చారు. ఆ 3 రోజులు టైం ఇచ్చారనమాట. 3 రోజులలో మీరు ఎప్పుడైనా ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. దాని తర్వాత రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బ్రాంచ్ ఆఫ్ కాలేజ్. ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్ తర్వాత 3వ ఫేజ్లో సపోజ్ మీకు చేంజ్ అయింది, కాలేజ్ చేంజ్ అయింది, మళ్ళీ వెళ్ళి మీరు చేంజ్ అయిన కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. మీకు ఆల్రెడీ ఒక కాలేజీలో సెకండ్ ఫేజ్లో ఎక్కడో రిపోర్టింగ్ చేశారు, అక్కడికి వెళ్ళి మళ్ళీ అవన్నీ బ్యాక్ తీసుకొని ఈ కొత్తగా ఏదైతే అప్గ్రేడ్ అయిన కాలేజ్ ఉందో అక్కడికి వెళ్ళి మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ సేమ్ కాలేజీలో బ్రాంచ్ అప్గ్రేడ్ అయిందనుకోండి, సో అదే కాలేజీకి వెళ్ళి మళ్ళీ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది 11, 12, 13 3 రోజులు ఇచ్చారు టైము ఆగస్ట్లో. దాని తర్వాత అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్, ఇది 14వ తారీఖు, అది కాలేజ్ వాళ్ళు చేసుకుంటారు. ఎంతమంది జాయిన్ అయ్యారు, వాళ్ళ కాలేజీలో అందరూ జాయిన్ అయ్యారా లేదా, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తారనమాట. సో ఇది మనం కాలేజీలో రిపోర్టింగ్ చేయడం అనేది కంపల్సరీ అనమాట. ఏది మీకు సెకండ్ ఫేజ్ తర్వాత అండ్ థర్డ్ ఫేజ్ తర్వాత. ఇక ఫైనల్గా మనకి 3 ఫేజులు అయిపోయిన తర్వాత సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఇంటర్నల్ స్లైడింగ్ ఏంటి అని అంటే, మీకు ఫైనల్గా 3 ఫేజుల తర్వాత ఏదైతే కాలేజీలో సీటు అలాట్ అయ్యిందో, ఏదో ఒక బ్రాంచ్ వచ్చింది, ఆ బ్రాంచ్ కాకుండా అదే కాలేజీలో వేరే బ్రాంచ్ కావాలి అని అనుకుంటే మీరు ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అనే ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో దానికి సంబంధించి మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి 18, 19 ఆగస్టు ఈ 2 రోజులు టైం ఇచ్చారు. 19వ తారీఖు ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతాయి. నెక్స్ట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఆన్ ఆర్ బిఫోర్ 22వ తారీఖు తెలిసిపోతుంది. తర్వాత డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్, అది సేమ్ కాలేజ్ కాబట్టి మీరు ఆ అలాట్మెంట్ ఆర్డర్ ఇంటర్నల్ స్లైడింగ్ సంబంధించిన ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్లో చేయాలి. అదేవిధంగా కాలేజీలో కూడా మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. దానికి ఆగస్ట్ 22, 23 ఈ 2 రోజులు టైం ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఫైనల్గా మనకి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. ఇక తర్వాత ఫైనల్గా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, డ్రాప్ అవుట్స్, క్యాన్సిలేషన్స్ ఇఫ్ ఎనీ. ఓకే,
ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ షల్ నాట్ బీ పర్మిటెడ్ టు బీ ఫిల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్స్. ఇది ఎవరైనా ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నా, డ్రాప్అవుట్స్ ఉన్నా కూడా అలాంటి అడ్మిషన్స్ స్పాట్ అడ్మిషన్స్ కింద ఫిల్ చేయొద్దు అని చెప్పేసి ఒక రిస్ట్రిక్షన్ పెట్టారు. హవెవర్ సచ్ వేకెన్సీస్ షల్ బీ పర్మిటెడ్ టు బీ ఫిల్డ్ త్రూ లాటరల్ ఎంట్రీ ఇంటూ సెకండ్ ఇయర్ త్రూ ఈసెట్. సో అట్లాంటి ఏమైనా వేకెన్సీస్ ఉంటే నెక్స్ట్ ఇయర్, అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ ఇన్ ద సెన్స్ కొంచెం డ్రాప్అవుట్ అవుతారు, క్యాన్సిలేషన్స్ ఉంటాయి జాయిన్ అయిన తర్వాత. అలాంటివి ఇంకా మళ్ళీ ఇంకొక కౌన్సిలింగ్ ఉండదు కాబట్టి వాటిని ఇంతకుముందు స్పాట్ అడ్మిషన్స్ కింద ఫిల్ చేసుకునే వాళ్ళు కాలేజ్ వాళ్ళు, ఇప్పుడు అట్లాంటిది లేదు. అది అలాగే ఖాళీగా ఉంటుంది ఈ సంవత్సరానికి ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో కూడా అది ఖాళీగా ఉంటుంది కాబట్టి సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ ఈసెట్ రాసిన వాళ్ళు ఉంటారు, డిప్లొమా చేసి ఈసెట్ రాసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ లాటరల్ ఎంట్రీ కింద ఆ సీట్ని వాళ్ళకి అలాట్ చేయొచ్చు అనమాట. సో అంతవరకే ఉంది. నెక్స్ట్ ఇంకో స్పాట్ అడ్మిషన్స్ గురించి కూడా ఇంకో పాయింట్ ఉంది. యూనివర్సిటీ అండ్ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్, ద స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ ఫర్ యూనివర్సిటీ అండ్ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. ఇది ఎప్పుడు ఆగస్టు 23 తారీఖు ఈ స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇది మనకి మొత్తంగా కంప్లీట్ స్కెడ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇన్ కేస్ దీంట్లో మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే మన వీడియో కింద మన కామెంట్స్లో రాయండి, ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీకు లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ప్రకారంగా ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది, ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది, ఇలాంటివన్నీ ప్రాబబిలిటీ మేము మీకు చెప్తాము. కానీ దానికి టైం పడుతుందన్నమాట. అందుకోసం అని మేము కొన్ని ఛార్జెస్ కూడా చేస్తాము, కొంత అమౌంట్. సో ఇన్ కేస్ అలా పర్సనలైజ్డ్ గైడెన్స్ కౌన్సిలింగ్ సర్వీస్ ఎవరికైనా కావాలి అని అంటే తప్పకుండా మీరు 9849068590 ఈ నంబర్లో వాట్సాప్ నంబర్కి కాంటాక్ట్ చేయండి, మెసేజ్ పెట్టండి. సో దాన్ని బట్టి మీకు అంటే మీ ర్యాంక్ని బట్టి మీకు ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఆప్షన్స్ ఎలా పెట్టాలి, అవసరమైతే మేమే ఆప్షన్స్ మీకు పెట్టిస్తామన్నమాట. సో అలాంటి సర్వీస్ ఎవరికైనా కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. నంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 9849068590. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.